Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is Session 17 or Day 17. మనం ఈరోజు 4వ చాప్టర్లోకి వస్తున్నాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి మరో ప్రస్థానము. ఓకే, మరో ప్రస్థానము 4వ చాప్టర్. ఇక్కడ ఏమంటున్నారంటే తిరిగి హోటల్కి చేరేసరికి బాగా అలసిపోయాను. ఎవరు చెప్తున్నారు? మన శార్వరి మాస్టర్, ఈ బుక్ రాసిన మాస్టర్. కాళ్ళు పీకుతున్నాయి. భార్గవ తాండవం చేస్తున్నాడు. ఎవరు భార్గవ? ఈయనతో పాటు వచ్చిన ఆయన్నే కదా హిమాలయాలకు చాలాసార్లు వచ్చి మానస సరోవరానికి 18 సార్లు వచ్చిన అతను హోటల్లోనే ఉంటారు. అతను లేవకముందే క్వైట్గా ఈయన వెళ్ళిపోతారు. బికాస్ ఈయనకొక్కరికే ఆహ్వానం ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్పి తీసుకుపోకపోతే బాగుండదు, చెప్పకుండా వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పేసి సింపుల్గా బయటికి వెళ్ళిపోతాడనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా చేసి మళ్ళీ హోటల్ గదికి తిరిగి వస్తాడు. అప్పటికి భార్గవ తాండవం చేస్తున్నాడంటే కింద మీద పడిపోతున్నారనమాట. దేని గురించి? తనను తీసుకువెళ్ళనందుకో లేదా నేను తప్పిపోయాననో ఎందుకో తెలియదు, కానీ భార్గవ చాలా ఆదుర్దాగా ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే భార్గవ గారు చాలాసార్లు వచ్చారు, చాలా మంది తెలుసు, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కూడా రాశారు ఒక దగ్గర మనకి. బట్ మన శార్వరి గారు ఫస్ట్ టైం వచ్చారు, భార్గవ గారితో కూడుకొని వచ్చారు. ఎవరికైనా ఉంటుంది కదా, అయ్యో నాతో పాటు వచ్చాడే, రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇక్కడ భాష తెలియదు, ఏమీ తెలియదు, తప్పిపోయాడేమో అని చెప్పేసి అలాగైనా ఉండొచ్చు, లేదా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడినా అని అలాగైనా ఉండొచ్చు. సో ఆదుర్దాగా ఉన్నాడట అతను. తనని నమ్మి వచ్చాను కదా, మరి బాధ్యత ఉంటుంది. గదిలోకి రాగానే గట్టిగా పట్టుకొని ఏడ్చినంత పని చేశాడు. ఏమైనారు గురూజీ? భార్గవ గారు మన శార్వరి గారిని గురూజీ అని పిలుస్తారు, గుర్తుంది కదా. ఏమైనారు గురూజీ? పొద్దటి నుండి ఎంత కంగారు పడ్డానో తెలుసా? పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకున్నాను. వాళ్ళు మాత్రం ఎక్కడని వెతుకుతారు చెప్పండి? మీకా భాష రాదు, వాళ్ళకి మన భాష రాదు అని చెప్పేసి ఇంకా ఆయన ఆదుర్దాగా మాట్లాడుతున్నారనమాట. అయితే శార్వరి గారు నవ్వారట. కొత్త దేశం, తెలియని భాష, ఎట్లా మేనేజ్ చేశారు? అసలు ఏమైనా తిన్నారా? అది లేదా? అసలు ఎక్కడికి వెళ్ళారు అంత పొద్దున్నే? ఎవరూ తెలియదు కదా. చూడవలసిన ప్రదేశాలు కూడా ఏమీ లేవు ఇక్కడ. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు భార్గవ గారు ఆదుర్దాతో. అయితే శార్వరి గారికి సమాధానం చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే సమాధానం చెబితే ఏమవుతుందో అని అనుకున్నారు ఆయన. అనుకుంటే మళ్ళీ భార్గవ 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 గారు ఏమంటున్నారంటే, ఏ డాకినీయో ఎత్తుకుపోయిందని అనుకున్నాను నిజంగా నేను అని భార్గవ గారు అన్నారు. డాకిని అన్న పదం ఇంతకు ముందు వాడారు, మీకు గుర్తున్నట్లయితే. ముందు చాప్టర్లో వాడారు, సెకండ్ చాప్టర్ ఎండింగ్లోను, థర్డ్ చాప్టర్లోను. సో అదే డైలాగు భార్గవ గారు అనేటప్పటికీ షాక్ అయ్యింది మన శార్వరి గారికి. అంటే ఒక చీటీ ఉంది కదా, వాళ్ళు చీటీ ఇచ్చిపోయారు కదా, లామా ఇట్లా మిమ్మల్ని వేరే అతను వచ్చి తీసుకెళ్ళిపోతారు అనుకుంటూ చెప్పేసి చీటీ ఇచ్చిపోయారు కదా. సో ఆ చీటీ ఏమైనా ఈయన కంటపడిందా ఏంటి? లేకపోతే డాకినీ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు అని అనుకున్నారు. డాకినీ ఏమిటి భార్గవ్? ఇక్కడ శాకినీలు డాకినీలు ఉంటారా అని క్వశ్చన్ అడిగారు, జస్ట్ అమాయకంగా. అంటే బయటపడకూడదు కదా. ఎందుకు బయటపడకూడదంటే అక్కడ వేరే నెగిటివ్ రీజన్ అంటే ఏమీ లేదు. లామా పంపించిన ఆ మెసెంజర్ వచ్చేసి నీకొక్కడికి ఆహ్వానం, నువ్వు ఒక్కడివే వస్తున్నావు అని చెప్పారు. రెండవ థింగ్ ఏంటి? అక్కడికి ఆహ్వానం లేకుండా వెళితే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అది కూడా చాలా సార్లు భయపడ్డట్టుగా మనకు చెప్పారు అక్కడ. సో అన్నెసెసరీగా ఈయన పెత్తనం తీసుకొని నాతో పాటు భార్గవ్ వచ్చాడు, ఆయన కూడా వచ్చి తీరాల్సింది అని చెప్పలేరు కదా, ఇది మామూలుది కాదు కాబట్టి. సో అందుకని ఆయన బయటపడలేకపోతున్నారు. షాకినీలు డాకినీలు ఉంటారా అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు. ఉంటారు గురూజీ, అప్సరసలు దేవకన్యలు కూడా ఉంటారు, కావాలా ఏంటి అని అడిగారు సరదాగా. అప్సరసలు దేవకన్యలు కూడా ఉంటారు, మరి వాళ్ళు ఏమైనా కావాలా అన్నట్టుగా. డాకిని అంటే బౌద్ధ యోగుల రక్షక భటులట. వారికి ధ్యానభంగం కలగకుండా అదృశ్యంగా ఆకాశంలో తిరుగుతూ కాపలా కాస్తుంటారు. మనం డాకిని, శంకిని ఇవన్నీ కూడా ఒకలాంటి నెగిటివ్ ఎనర్జీ దృష్టితో వాడతాం కదా మామూలుగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళనే డాకినీలట బౌద్ధ యోగులు, వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ధ్యానాన్ని భంగపరచడానికి ఇంకేదైనా నెగిటివ్ శక్తులు కానీ ఇంకెవరైనా భంగం చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రక్షణగా ఉండడానికి ఉండే భటుల పేర్లు డాకినీలంట. సో మంచి పని చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకం దయ్యాలన్నమాట.
అంటే ఆ నెగెటివ్ ఎనర్జీస్ని ఈ నెగెటివ్ ఎనర్జీస్తో నెగెటివ్ అని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే రక్షణ ఇస్తున్నారు కాబట్టి. అందుకే దయ్యాలు అని డైరెక్ట్గా కాకుండా ఒక రకమైన దయ్యాలు. ఎందుకు ఒక రకమైన దయ్యాలు? డాకిని అన్న పదం వాడారు. జనరల్గా మనము దేవతలు, ఏంజల్స్ ఇలా చెప్తూ ఉంటాము, రక్షించే వారిని, పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చేవారిని. ఇక్కడ ఆ నెగటివ్ ఎనర్జీస్తో పోరాడుతారు కాబట్టి డాకిని అన్న పదం, బట్ మంచి వాళ్ళు అన్నట్టు. మళ్ళీ మన భార్గవ్ గారు ఏం చెప్తున్నారంటే, మరీ దయ్యాలు కాదులే, డివైన్ స్పిరిట్స్ అనవచ్చు. క్లియర్ చేశారు ఆ డౌట్ కూడా మనకి. డివైన్ స్పిరిట్సే వాళ్ళు. వారు కనిపించరు, కానీ ఎవరికీ అపకారం చెయ్యరు. పరమ గురువుల ఆదేశానుసారం పని చేస్తుంటారట. ఇక్కడ ఎవరు చైనా గూఢాచారో చెప్పడం కష్టం. మనం చాలా జాగ్రత్తగా మసలాలి. మనం శంబల పేరు ఉచ్చరిస్తే చాలు అయిపోతాం చైనా వాళ్ళ చేతిలో. చైనా ప్రభుత్వానికి ఇంతవరకు అర్థం కానిది ఏంటి అంటే శంబల. తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. వారి విమానాలు, హెలికాప్టర్లు శంబల మీద ఎగరవు. శంబల ఆకాశం పైకి వస్తే మటాష్ అయిపోతాయి. ఏంటి అంత ప్రమాదకరమా శంబల అని అడిగారు శార్వరి. పై పారాగ్రాఫ్ అంతా మన భార్గవ గారు చెప్పారు. డాకినీలంటే డివైన్ స్పిరిట్స్. తర్వాత శంబల అంటే చైనా వారికి ఏం తెలియదు కాబట్టి వారు ఒప్పుకోరు. వాళ్ళకు తెలియంది ఖచ్చితంగా ఒప్పుకోరు. మామూలుగా బయట ప్రపంచంలో కూడా శంబలానే కాదు, అన్నిట్లలో తలదూర్చి అన్ని దేశాల మీద స్పై చేసి, కోర్స్ ప్రపంచం ప్రస్తుతం అలాగే ఉంది. ఒక దేశం ఇంకో దేశం మీద నిఘా పెట్టడము, అన్ని అంటే రహస్యాలు తెలుసుకోవడము, వాళ్ళ రక్షణ కొరకు తెలుసుకుంటే పర్వాలేదు. బట్ అంతకు మించి వెళ్ళినట్లయితే అవతల వారి దాంట్లో జ్వరబడ్డం లాగా అవుతుంది కదా. ఈ చైనా వారికి అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో వాళ్ళు ఆ శంబల గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు గూఢాచారులు కూడా ఉంటారు. సో మనకి ఇది డాకినీలు గూఢాచారుల, చైనా గూఢాచారుల, డాకినీల మనకేం తెలియదు కాబట్టి మనకు ఆ భయం ఉంటుంది. తర్వాత హెలికాప్టర్లు శంబల మీద ఎగరవంట. శంబల ఆకాశం పైకి వస్తే మటాష్ అయిపోతాయి. ఎందుకంటే ఈ డాకినీలు, రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారనమాట వాటి పని. సో అంత ప్రమాదకరమా శంబల అని క్వశ్చన్ వేశారు మన శార్వరి గారు. మీకేం పర్వాలేదులే గురూజీ, మాస్టర్ల పిలుపుతో వచ్చిన వారు మీరు, మీకు పూర్తి రక్షణ కల్పిస్తారు. చిక్కల్లా నాలాంటి మధ్యలో వచ్చిన వారికే. సో భార్గవ్ గారికి కూడా చక్కటి అవగాహన ఉంది. ఏమని? శార్వరి గారిని మాస్టర్స్ పిలిపించారు కాబట్టి ఆయన్ని రక్షించే బాధ్యత మాస్టర్స్ది. ఆయన దేని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. భయమంతా ఏంటి? శార్వరి గారికి కూడా తోడుగా ఈయన వచ్చారు. ఈయనకు మాస్టర్ల ఆహ్వానం లేదు, ఈయన ఓన్ రిస్క్తో వచ్చినట్లు. సో భయమంతా నా గురించి నాకు అన్న టైప్లో చెప్తున్నారు. వాళ్ళు నన్ను రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తుంటాలే భార్గవ. నేను వేరు నీవు వేరు కాదు. నాకంటే హిమాలయాలతో పరిచయం ఎక్కువ ఉన్నవాడివి నీవు. నేనే మరీ ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి అన్నట్టుగా శార్వరి గారు చెప్పారనమాట. అంటే నన్ను పిలిచారు కదా, నాకు ఆహ్వానం వచ్చింది, నేను ఎగిరిపోతాను, నేను వదిలేస్తాను అనుకోకులే. ఎనీవే మళ్ళీ ఎక్కడికక్కడికి ఆయనకున్న అనుభవానికి, భార్గవ గారికి ఉన్న అనుభవానికి ఆ ప్రత్యేకత ఆపాదిస్తున్నారనమాట. మీరు గొప్పవారే, మీకేం కాదు. ఇన్ కేస్ నన్ను ఆహ్వానం మీద వచ్చినా నేను మీ గురించి ఆలోచిస్తానండి. మీకు అసలు మీరంత గొప్పవారు కదండి, హిమాలయాలతో పరిచయం కూడా ఉంది కదండి మీకు అన్నట్టుగా ఆయనకు చెప్తున్నారు. శంబల అనుమతించడం అంటే ఏమిటి అర్థం? ఎవరు అనుమతిస్తారు? శార్వరి గారు మళ్ళీ అడిగారు క్వశ్చన్. ఏమో నాకు తెలియదు, అదొక మిస్టరీ. ఎవరికీ ఏమీ తెలియదనే చెప్పాలి. జరిగినప్పుడు అన్నీ చిత్రంగా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. భార్గవ గారు ఈ మాట అన్నారు. అప్పుడు ఇక్కడ ఇన్ అని ఒక అతను పరిచయం అయినాడు. చైనా వాడో టిబెట్ వాడో అయి ఉంటాడు. ఎందుకంటే రెండు భాషలు ఒక్కలాగే అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు చైనా వారా టిబెట్ వారా తెలియదు. అండ్ మనుషులు కూడా ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉంటారు అని చెప్పేసి చెప్పారు. ఎవరు? శార్వరి గారు. అయితే మీరు ఒక విషయం గుర్తించాలి గురూజీ అని పంచాంగం విప్పబోయాడు భార్గవ గారు ఒకటి మాట్లాడబోయారనమాట. మీరు ఒక విషయం గుర్తించాలి శార్వరి గారు అన్నట్టుగా. శార్వరి గారిని ఆయన ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు, ఎప్పుడు గురూజీనే అంటున్నారు. సో భార్గవ, ఆ గురూజీ పదం మనం ఢిల్లీ వెళ్ళే వరకు మర్చిపోండి. మీరు నన్ను గురూజీ అంటే నాకే సిగ్గేస్తోంది. పైగా ఇక్కడ మనము సహయాత్రికులం కూడా అన్నాను.
సో శార్వరి గారు ఏమంటున్నారంటే, నన్ను గురూజీ అని పిలవకు ప్లీజ్, మన ఇద్దరం కూడా కలిసి వచ్చాం కదా, అట్లీస్ట్ మనం బ్యాక్ వెళ్ళేంత వరకైనా నన్ను పిలవకు అంటున్నారు. ఇక్కడ గురువుల్ని లామా అంటారు. లామా పేరు వింటే చైనా వారికి భలే అనుమానం. వాళ్ళని దొంగల్లాగా, శత్రువుల్లాగా చూస్తారు. మన యాత్రకు గండి కొట్టే ప్రమాదం ఉన్నది. అసలు శంబల అనేది భూమి మీద లేదే అనుకోండి, అదొక కల్పన అనుకోండి, నిశ్చింతగా మన పనులు మనం చేసుకుపోవచ్చు కదా. శంబలలో ఉన్న వారంతా ఒకప్పుడు మనలాంటి మనుషులే. అంటే మనలాగా మన భూమి మీద బ్రతికిన వాళ్ళు. అక్కడ దివ్యులుగా మారారు. అది పరిణామంలో మహోన్నత స్థితి. అది పూర్ణ మానవుడి స్థితి. భౌతిక శరీరం లేకుండా జీవించడమే శాశ్వతత్వం. ఆ దృష్టితో చూస్తే ఇబ్బంది ఉండదు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, శంబల అంటే అక్కడ మనలాంటి మనుషులే ఉంటారు. మరి తేడా ఏంటి? దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనము? చైనా వాళ్ళు దాని గురించి తెలుసుకోవాలని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు మామూలు మనుషులైనప్పుడు? అంటే అక్కడ మనుష్యులైన వాళ్ళ యొక్క పరిణామంలో, ఎనర్జీ స్టేట్‌లో డిఫరెన్స్ ఉంది. దానివల్ల వాళ్ళు దివ్యులు, దైవంతో సమానం. అది అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్. నిరంతరం ధ్యానంలో ఉంటారు. ఏ స్వార్థం లేకుండా ఉంటారు. సంకల్ప బలం చేత వాళ్ళు ఏది కావాలి అంటే అది సృష్టించుకోగలరు. ఇక్కడి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఒక్క నిమిషంలో ఇక్కడ మాయమై అక్కడ తేలాలి అన్నా కూడా తేలుతారు. అదంతా వాళ్ళ ఎనర్జీ స్థితి వల్ల జరుగుతుందనమాట. సో, అలా ఆలోచించుదాం మనం శంబల గురించి అని చెప్పేసి అనుకున్నారు. మన ఆధ్యాత్మిక గురువులు, మార్గదర్శకులు వారేనా మరి అని అడిగారు శార్వరి గారు. అవును, వారు మరణానంతరం కూడా జీవిస్తున్నవారు. ఎందుకంటే వారికి మరణం ఉండదు. శరీరం ఉంటే మరణం ఉంటది. వాళ్ళు శరీరంతో ఐడెంటిఫై చేసుకోరు కదా, ఆత్మస్థితిలో ఉంటారు. వారికి మరణం ఎందుకుంటుంది? సో అందుకని మరణానంతరం కూడా జీవిస్తున్నారంటే అసలు మరణమే లేదన్నట్టు అక్కడ. వారివి ఆస్ట్రల్ రూపాలు, సూక్ష్మ శరీరాలు, ఆత్మస్వరూపాలు అన్నట్టు. మహాత్ములవి పరమ గురు శ్రేణిలోని వారివి ఆత్మ శరీరాలు. ఒకప్పుడు వారు మనలాంటి వారే. శంబల చేరడంతో వారి స్టేటస్ స్థితి మారిపోయింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, సాయినాథుడు ఉన్నారు. ఒక 100, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితం కదా ఆయన ఈ భూమి మీద సంచరించారు. కొందరు అంటే మనం పుట్టినప్పుడు ఆయన కాలంలో ఆయన సమకాలీనులు కొందరు బ్రతికే ఉన్నారు కూడా. అదంతా తెలుసు. అదేమీ కొట్టిపారేసే విషయం కాదు. ఈనాడు మనము దైవ స్వరూపంగా భావిస్తున్నాం కదా సాయినాథుడిని. శరీరం ఏమీ లేదు ఆయనకిప్పుడు. బట్ ఎక్కడ చూసినా సాయి ఉన్నాడు. ఇప్పుడు మనం టెంపుల్‌లో సాయి మూర్తి దగ్గరికెళ్తాము. సాక్షాత్తు సాయినే చూస్తారు కానీ అదొక విగ్రహంలాగా చూడరు కదా. అలా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ మన ఆహ్, రమణ మహర్షి గారు కూడా. సో, అదేంటి? వాళ్ళ యొక్క శక్తి స్థితి. దానివల్ల వాళ్ళు దివ్యులు. మరణం తర్వాత కూడా జీవిస్తున్నారు. సాయి లేరు అని ఒక మాట మనం అనగలమా ఈరోజు? ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడెక్కడ నీ నమ్మకం ఉందో, మన ఇంట్లో చిన్న ఫోటో, ఒక చిన్న పాకెట్ సైజ్ ఫోటో ఉన్నా కూడా, మనం పూర్తిగా నమ్మకంతో ఆ సాయిని పూజించినట్లయితే సాయి మన ఇంట్లో ఉన్నారు. దట్స్ ఇట్. ఎన్నో మిరకిల్స్ ఎంతో మంది చూస్తూనే ఉంటారు సాయి భక్తులు కూడా. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సాయి అనే కాదు, ఎవరు ఎవరిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా. పుట్టపర్తి సాయి కానివ్వండి, తర్వాత మన రమణ మహర్షి గారు కానివ్వండి, ఇంకా ఉన్నారు. ఆదిశంకర భగవత్పాదులు కానివ్వండి, గురువులను ఇంకా రకరకాల గురువులున్నారు. వాళ్ళందరూ కూడా. కొంతమందికి టెంపుల్స్ ఉన్నాయి. అవి చాలా ఎక్కువగా లేకపోవచ్చు. బట్ వారందరూ కూడా జీవించి ఉన్న వారి కిందే లెక్క. దైవ స్వరూపాలు వాళ్ళందరూ కూడా. సో, ఒకప్పుడు వారు మనలాంటి వారే. మనలాంటి వారే కదా వారందరూ. ఇప్పుడు దైవ స్వరూపాలు. శంబల చేరడంతో వారి స్టేటస్, స్థితి మారిపోయింది. ఫలితం రాబోయే కాలంలో వీరే సూపర్‌మన్. వీరు జీవించేది సూపర్ మెంటల్ లెవెల్. మనిషి మనీషి కావడం అంటే ఇదే కదా! మ్యాన్ షుడ్ బికమ్ సూపర్ మ్యాన్. ఏనాటికైనా మనం చేరవలసింది అక్కడికి. మన మన గమ్యం అది అవ్వాలన్నమాట. ఎట్లా చేరగలం మనము? అని అడిగారు శార్వరి. చెప్పను. లామా రిగ్డెన్ అని ఒక మహాయోగి ఉన్నాడు. నాకు కొంచెం పరిచయం. ఆయన్ని కలుద్దాం. మీ సందేహాలు తీరిపోతాయి.
అని చెప్పారు. సో, భార్గవ గుళ్ళ వెంట, గోపురాల వెంట తిరుగుతాడని తెలుసు. మహర్షులతో ఇంతో అంతో పరిచయం ఉందని తెలుసు. ఎప్పుడో దలై లామాని కలిసినట్లు పేపర్‌లో వార్త. అతను షిగాట్సే వచ్చినట్లు, లామాలతో పరిచయం ఉన్నట్లు తెలియదు. అతను చెప్పింది షిగాట్సే సమీపంలోని మొనాస్టరీ గురించి. లామా రిగ్డన్ అక్కడివాడు. అది నా జ్ఞానం. మన శార్వరి గారికి బుక్స్ చదివిన జ్ఞానం ఉంది కదండీ! ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతారు, చాలా ధ్యానం చేస్తారు. ఏ గాసిప్స్, ఎలాంటి పిచ్చి పిచ్చి వాటిల్లో అంటే సజ్జన సాంగత్యమే ఉంటుంది తప్పిస్తే, ఎలాంటి దుర్జన సాంగత్యం ఆయనకుండదు. అందుకే ఆయన యొక్క శక్తి ఆయనకు తెలియదు, కానీ శక్తి అపారంగా ఉంటుంది. అందుకే ఆ పిలుపు వచ్చిందాయనకి. సో, ఇప్పుడు ఈయన మన భార్గవ గారు లామా గురించి మాట్లాడుతుంటే, ఈయన ఈయన గుళ్ళు గోపురాలు తెలుసు, మహర్షులతో తెలుసు, ఇవన్నీ తెలుసు కానీ, లామాలతో పరిచయం ఉన్నట్లుగా తెలియదు. భార్గవ గారికి లామాలతో ఉన్నట్టుగా మన శార్వరి గారికి తెలియదనమాట. ఇప్పుడు భార్గవ గారు లామా గురించి మాట్లాడేటప్పటికి ఆయనకు కొంచెం ఒకంత ఆశ్చర్యం వేసింది. సో, ఎందుకంటే లామా రిగ్డన్ అని అతని గురించి మాట్లాడారు భార్గవ గారిప్పుడు. సో, తెలిస్తేనే కదా మాట్లాడతారు లామాల గురించి అని చెప్పేసి అనుకున్నారు. శంబల వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి లామాగారిని కలుసుకున్న తృప్తి మిగులుతుంది. లామా రిగ్డన్ ఎప్పుడో శంబల వెళ్ళి వచ్చాడట. అదే గొప్ప. శంబల వెళ్ళి తిరిగి రావడం అంటే మాటలు కాదు, దాదాపు అసంభవం. ఉదయం మేము సిద్ధమవుతుండగా ఒకతను గదికి వచ్చి గుడ్ మార్నింగ్ అని పలకరించాడు. ఎవరు నీవు అన్నట్లుగా చూచాను. ఎవరు? శార్వరి గారు చెప్తున్నారు. నా పేరు జంప. మీరు లామా రిగ్డన్ని చూడాలనుకుంటున్నారు అవునా అని అడిగారు. ఎవరు? ఆ జంప అనేతను. అవును, ఏం? ఆశ్చర్యంగా అడిగారు శార్వరి గారు. లామా పంపారు మిమ్మల్ని తీసుకురమ్మని అన్నాడు వినయంగా. అవాక్కయ్యాను. ఇక్కడ అనుకోగానే అక్కడ మెసేజ్ ఆల్రెడీ అందడమా? అది ఎలా? ఆయన స్వయంగా దూతను పంపడం ఏమిటి? నేనేమైనా వీఐపీనా? లేక భార్గవ ఏదైనా ట్రిక్ చేసి ఉంటాడా? నా అమాయకత్వం నన్ను వెక్కిరిస్తోంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటామండి. ఒక సంకల్పం పెట్టుకుంటాము. లేదా ఒక క్వెషన్ ఒస్తుంది. ఏదో బుక్ చదువుతాము. ఇదెలా అబ్బా! అవునా! నాకిలా అర్థమయిందే! మరి బుక్‌లో రాసారే! ఇలా మనకు క్వెషన్స్ ఒస్తూ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా దాని ఆన్సరు అదే బుక్‌లో మనం చదువుతూ ఉంటే తెలియడమో, లేదా మన క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు మాట్లాడుతుంటే మనకు ఆన్సర్ రావడమో, లేదా ఆ నెక్స్ట్ డే ఇంకొక విధంగా నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అని కాదు ఎగ్జాక్ట్‌లీ ఆ తరువాత ఇంకో విధంగా ఎక్కడో ఆన్సర్ దొరకడమో మనందరికీ ఎక్స్‌పీరియన్స్‌డే. ఎందుకు? జస్ట్ లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి కర్మ సిద్ధాంతం గురించి వచ్చింది. రత్న గారికి ఆ రోజుకి సెకండ్ టైమ్ అది జరగడము అన్నారు. మనకేం క్లియర్ అవ్వలేదు. నేను కూడా దాని గురించి ఎదురు చూస్తున్నానండి. ఆన్సర్ నాకు అర్థం కాలేదు అని చెప్పాను. ఆ నెక్స్ట్ క్లాస్‌లోనే రత్న గారు మనకు ఆన్సర్ చెప్పారు ఆ రోజు. తనకి ఇంకొక దగ్గర దానికి సంబంధించిన ఆన్సర్ దొరికింది అని చెప్పారు. సో, మనం క్యూరియస్‌గా ఉన్నాము, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియగానే అది మనకు ఆన్సర్ వచ్చేసింది. మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం కూడా ఈరోజు. మనం ఏదైనా క్వెషన్ ఏసుకుంటే ఆన్సర్ ఎలాగో అలాగ తెలుస్తుంది. ఓన్లీ థింగ్ మనము అవేర్‌నెస్‌లో ఉండాలి. ఎరుకతో ఉండాలి. నేను ఈ క్వెషన్ ఏసుకున్నాను. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చిందని కనెక్ట్ చేసుకోగలగాలి. ఆ మాత్రం అవేర్‌నెస్ మనకుండాలి. అది ధ్యానంతో మనకొస్తుందది. ధ్యానం చెయ్యని వాళ్ళకి, ధ్యానం చేసిన వాళ్ళకి తేడా ఏంటంటే ఎనర్జీ మాత్రమే కాదు, అవేర్‌నెస్ కూడా. ధ్యానం చేయని వారికి ఏదో లక్ష అనుకుంటారు. ఏదైనా దానికి ఆన్సర్ దొరికితే వాళ్ళు దేనికి కనెక్ట్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళసలు అవేర్‌నెస్‌లో వాళ్ళు అనుకున్న విషయం కూడా వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. నేనది అనుకున్నాను అందుకే ఇదిప్పుడు నాకు ఈ ఆన్సర్ వచ్చింది అని కనెక్ట్ చేసుకోలేకపోవచ్చు. అది తేడా అన్నమాట. సో, అవేర్‌నెస్ కొరకు ప్రత్యేకంగా మనం ఏం చేయనవసరం లేదు. చక్కగా ధ్యానం చేస్తే సరిపోతుంది. అంటే ఆలోచనలని సరియైన స్థానంలో ఉంచడం. తీసివేయాల్సిన వాటిని తీసివేయడం. మనం ఫిల్టర్ చేసుకొని ఏవైతే మిగిలి ఉన్న ఆలోచనలు మనం వర్క్ చేయాల్సిన పనులున్నాయో వాటి మీద వర్క్ చేయడం. ఆ క్లారిటీ అన్నమాట బేసికల్లీ. మొత్తం ఖాళీ చేసుకోవడం అనేది అది ఫైనల్ గోల్. కంప్లీట్ నిశ్చల తత్వం. చలించలేని తత్వం. ఏ ఆలోచన లేని స్థితి ప్రతి క్షణం ప్రెజెంట్‌లో ఉండడం అనేది కంప్లీట్. ఇంకా దైవ స్థితి. మనందరం కూడా అప్పుడు శంబలలోనే ఉంటాము. ఇక్కడ ఉండం మనం. దివ్య స్థితి మనందరిది కూడా అప్పుడు.
ఇది ఫైనల్ గోల్. ఓకే. సో, మన శార్వరి గారికి చాలా అవాక్కయిపోయారనమాట. ఇలా అనుకోగానే అలా వచ్చారు. పోనీ భార్గవ్ ఏమైనా ట్రిక్ చేశాడా? అని చెప్పేసి కూడా అనుకున్నారు. నా అమాయకత్వం నన్ను వెక్కిరిస్తోంది. అఫ్‌కోర్స్ మనకే అనిపిస్తోంది. అదంత అమాయకంగా క్వెషన్స్ ఏసుకున్నాడేంటి? ఇంత జ్ఞానం ఉండి. తెలుసు కదా! ధ్యానంలో కానీ, ధ్యానం చేస్తున్న మనుషులు కానీ ఏదైనా అనుకున్నప్పుడు యూనివర్స్ ఏదో ఒక రకంగా సహాయం పంపిస్తూనే ఉంటుందని మనందరికి కూడా తెలుసు కదా! సో, అందుకని అమాయకత్వం వెక్కిరిస్తుంది అని రాశారక్కడ. మీరు రానున్నట్లు రాత్రి రిగ్డెన్ లామాకు కనిపించింది. ఇక్కడ గురువులకు అన్నీ ముందే తెలుస్తాయి. ఆశ్చర్యపోకండి. ఫోన్ చేసినంత స్పష్టంగా వినిపిస్తాయి సందేశాలు మాకు. వారే మీరు ఇక్కడ ఉన్నారని రమ్మని పంపారు. అది టెలిపతి. మనం మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడాను. మీరెవ్వరు కూడా నా పక్కన లేరు. అందరూ కూడా ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో ఈ జూమ్ అనే కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. నేను మాట్లాడేది నా పక్కన కూర్చుంటే ఎంత స్పష్టంగా వింటారో, అంతే స్పష్టంగా వినగలుగుతున్నారు మీరు. ఇప్పుడు ఒక పెద్దవారు, ముసలివారు అసలు టెక్నాలజీ అంటే తెలీదు, ఫోన్ అంటే తెలియదు, కంప్యూటర్ ఏదీ తెలియదనుకుందాం. నేనిక్కడుండి ఇండియాలో ఉన్న వారితో మాట్లాడుతున్నాను ఉండంటే వాళ్ళకర్థం కాకపోవచ్చు. అదెలా సాధ్యం? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అట్లెట్ల కుదురుతది? నీ పక్కనే కూర్చున్నట్టు వాళ్ళకెలా వినపడతది? అంటే కంప్యూటర్ అని ఒకటుంటుందమ్మా, ఫోన్ అని ఒకటుంటుందమ్మా, దాని ద్వారా అంతా అబద్ధం. అలా ఎలా ఉంటది? ఎలా మాట్లాడతారు? అని చెప్పేసి ఎందుకు ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ ఈ టెక్నాలజీ ఏమీ మనకు లేదు కదా! ఫోన్లున్నా కూడా ఇంత విరివిగా లేవు. మనకి ఆండ్రాయిడ్ కానీ, ఐ మీన్ ఎనీ స్మార్ట్ ఫోన్ కానీ వచ్చిందెంత 2, 3 డికేడ్స్ నుంచే కదా! అట్‌లీస్ట్ అందరికి అవైలబుల్‌గా ఉన్నది. సో, ఈ టెక్నాలజీ మనం పుట్టినప్పుడు మనందరికీ కొత్తదే. ఇదెలా కుదురుతుంది? అప్పటికి వీడియో కాల్ మనకొక 30, 40 ఇయర్స్ బ్యాక్ వీడియో కాల్ ఉందో లేదో కూడా తెలియదు. నాకైతే తెలీదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు మనందరికీ ఇది దాని వెనకున్న టెక్నాలజీ మనకేం తెలియదు. ఏ రేడియో వేవ్స్ పనిచేస్తున్నాయా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పనిచేస్తున్నాయా? శాటిలైట్స్ వి డోంట్ నో ఎనీథింగ్. కానీ మనం నమ్ముతాం ఈరోజు. వీడియో కాల్ అంటే నమ్ముతాం. ఆడియో కాల్ అంటే నమ్ముతాం. మనిషి ఇక్కడి నుంచి చంద్రగ్రహం వెళ్ళాడు, అంగారక గ్రహం వెళ్ళాడు, అక్కడ నీళ్లున్నాయి, ఇంకోటుంది, ఇంకోటుంది. అవన్నీ అంటే అన్నీ నమ్ముతున్నాం. దాని వెనక ఏముందో తెలియకపోయినా. రైట్? సో, ఈ టెలిపతిక్ కమ్యూనికేషన్ కూడా అంతే సాధ్యము. మన యొక్క భూగ్రహం యొక్క డైమెన్షన్ మనం పెంచగలిగితే, సామూహిక ధ్యానాలు చేసి భూగ్రహం యొక్క డైమెన్షన్ పెంచాలి అని చెబుతూ ఉంటారు కదా! ఎప్పుడెప్పుడు. సో, దాని మీనింగ్ ఏంటి అంటే, భూగ్రహం మీద నివసిస్తున్న మనుషుల యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు ఈ టెలిపతిక్ లాంటి కమ్యూనికేషన్స్ క్వైట్ నార్మల్ అయిపోతాయి. ఈరోజు మనం ఫోను, కంప్యూటర్ వాడడం ఎంత నార్మలో, ఒక సెకండ్‌లో ప్రపంచంలో ఎక్కడో ఏదో జరుగుతున్నది మన కళ్ళ ముందు, చెవుల దగ్గరికి ఎలాగైతే వస్తుందో అంతే ఈజీ. అంతెందుకండి. ఇప్పుడు మనము అందరికీ తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట గూగుల్ వింటుందని, ఫేస్‌బుక్ వింటుందని, ఇన్‌స్టాగ్రామ్ వింటుందని, మనం ఒక దాని గురించి మాట్లాడుకోగానే దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్ గానీ, దానికి సంబంధించింది కానీ ఇమ్మీడియేట్‌గా రావడం మనం అందరము ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఎలా సాధ్యం? నాదొక్కదానిదేనా? ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంతమందివి వినడం, ఎవరికేది కావాలో ఇప్పుడు నేనొక టీవీ కొందాము అని ఆలోచిస్తున్నాననుకోండి. ఇమ్మీడియేట్‌గా నా ఫోన్‌లో టీవీ అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తది. ఈ టీవీ ఉంది, ఆ టీవీ ఉంది అనుకుంట టీవీ అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తూ ఉంటది. అదెన్నో సార్లు మా ఇంట్లో మాట్లాడుకుంటాం. నేనే కాదు, మనందరికీ ఎక్స్‌పీరియన్స్ చేసిందే అది. ఎలా సాధ్యం? వాళ్ళకెలా? కానీ సాధ్యం. అది ఎలాగైతే నమ్ముతున్నామో మనము, ఈ టెలిపతిక్ అనేది మనకున్నది ఆఫ్టర్ ఆల్ కొంచెం సైన్స్ నాలెడ్జ్ అండి అంతే. డెఫినైట్‌లీ ఐ కెన్ సే ఇట్స్ ఆఫ్టర్ ఆల్ అంతే. ఆ స్పిరిచ్యువల్ సైన్స్‌తో పోల్చినట్లయితే మనకు తెలిసింది చాలా, 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 చాలా లిమిటెడ్ నాలెడ్జ్ మనకున్నది. దానితోనే ఇన్ని అద్భుతాలు మనం చూడగలుగుతుంటే, వినగలుగుతుంటే, అర్థం చేసుకోగలుగుతుంటే, ఇంకా ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీది సాధ్యమవుతుంది అనుకోవడంలో, అది నమ్మడంలో పెద్ద కష్టమేముందండి. సో, ఆయన చెప్తున్నారు. మీరొచ్చింది తెలుసు, మీరు మాట్లాడుకుంది తెలుసు, అన్నీ తెలుసు. సో, మీరు సిద్ధంగా ఉన్నారని మా గురువుగారు పంపించారు అని చెప్తున్నారు. అప్పుడు ఆహ్,
ఫోను చేసినంత స్పష్టంగా వినిపిస్తాయి సందేశాలు అని కూడా అన్నారు. నేను దిగ్భ్రాంతితో భార్గవ ముఖంలోకి చూచాను. పాపం అతనికీ తెలియదు. అతను ఆశ్చర్యపడి వచ్చినవాడు మనిషా దయ్యమా అన్నట్లుగా చూచాడంట. ఎవరు? భార్గవ్ గారు. అంటే గురూజీ వీళ్ళు మనలా కళ్ళతో చూడరు. మైండ్‌తో చూస్తారన్నమాట. మనిషి రహస్యాలు తెలుస్తాయి. శంబల రహస్యం లాంటిదే మనిషి రహస్యం. వీరు సంకల్పం చేస్తే చాలు అన్నీ చకచకా జరిగిపోతూ ఉంటాయి. చిత్రం. అవసరమైతే తప్ప ఆలోచించరు. చూడండి. అవసరమైతే తప్ప ఆలోచించరట. మనము అవసరం ఉంటే తప్ప ఆలోచన ఆపం మనం. అవసరం ఉంటే అంటే ధ్యానం చేయండి మాస్టర్స్, ఫోకస్ చేయండి మాస్టర్స్, ఆలోచించకండి మాస్టర్స్ అని నేనిక్కడ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా నేనిటు మాట్లాడుతూ ఉంటే, ఆ ఒక్క క్షణం ఆలోచన లేకుండా ఉండగలం. మళ్ళీ నెక్స్ట్ క్షణం మళ్ళీ బ్యాక్ టు ఆలోచన. ఆపోజిట్ మనం ప్రస్తుతానికి. అవసరం ఉంటేనే ధ్యానం చేస్తున్నాం మనం. ఖచ్చితంగా మైండ్‌ని మనము కంట్రోల్ అని చెప్పలేను. బట్ దాన్ని ఆలోచనలను విట్‌నెస్ చేయడానికి, నిశ్చల స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు క్వైట్ ఆపోజిట్. అవసరం ఉంటే తప్పిస్తే ఒక ఆలోచన చెయ్యరు. అసలు అవసరం రాదు వారికి. వాళ్ళదేదైనా ఉంది అంటే సంకల్పమే. ఓకే. ఇక్కడ శార్వరి గారొచ్చారు. ఆయన సిద్ధంగా ఉన్నారు. అంటే పరిపక్వతతో ఉన్నారు శంబల రావడానికి. ఓకే. వెళ్లి పిలుచుకురండి. ఏ ఏ ఏ ఏ దూతను పంపిస్తే రైట్. అది ఆలోచన కాదు. పని. ఇప్పుడు బ్రెయిన్‌లో ఒక థాట్ రాగానే ఇమ్మీడియేట్‌గా మనం చేశామనుకోండి, అది ఆలోచన కింద కన్సిడర్ అవ్వదు. మనం ఏం చేస్తాము లెట్స్ సే ఒక జస్ట్ అన్నం పెట్టడానికి కూడా అన్నం పెట్టాలి మనము అనుకున్న తర్వాత వెంటనే నెక్స్ట్ సెకండ్‌లో ఏం చెయ్యం మనం. చేద్దామనుకున్న ముందు సెకండ్‌లోనే థింక్ చెయ్యము. ఒక గంట తర్వాత నేను అన్నం పెట్టాలి అనుకున్నా కూడా, నేను అన్నం పెట్టాలి మధ్యాహ్నానికి లంచ్‌కి అనుకుంటాను. అది ఒక ఆలోచన. ఒక 1 అవర్ తర్వాత ఆ పని జేస్తున్నాను. అలా కాకుండా డైరెక్ట్‌గా వెళ్లి నేను అన్నం పెట్టేసాననుకోండి, ఆలోచన లేకుండానే అది పెట్టేసాను. దానికి ఏమాత్రం ఎనర్జీ ఖర్చవ్వదు. పనికి ఖర్చవ్వదు అక్కడ. ఆలోచన ఖర్చవుతుంది చాలా. ఆ ప్లానింగ్‌కి ఖర్చవుతుంది చాలా. అంటే ఆ మెంటల్ స్టేట్‌లో మనం ఎక్కువ ఖర్చు పెడతామనమాట దేనికైనా కూడా. అందులో మళ్ళీ నెగెటివ్ థింగ్స్ అంటే నెగెటివ్ ఆలోచనలు అలాంటివి చేస్తే ఇంకా ఎక్కువ ఖర్చవుతది. కాస్త మిరాక్యులస్ థాట్స్, మిరాక్యులస్ థింగ్స్‌కి సంబంధించిన ప్లానింగ్స్ చేసినట్లయితే చాలా తక్కువ ఖర్చవుతది. కొన్నిసార్లు ఆ మిరాక్యులస్ థింగ్స్ ప్లానింగ్ కానీ, ఆ థాట్స్‌కి గానీ ఎనర్జీ బ్యాక్ మనకే వస్తది. అది తపస్సుతో సమానం. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు పిచ్చి ఆలోచనలు కాకుండా అద్భుతమైన ఆలోచనలు చేయండి. అది ఎనర్జీనిస్తది బ్యాక్. తర్వాత అవునా భార్గవ! శంబలలో అందరూ మాస్టర్సే ఉంటారా? మనలాంటి వారు అస్సలు ఉండరా? అని అడిగారు శార్వరి గారు. ఉండరని కాదు గురూజీ. మాస్టర్స్ చాలా మంది ఉంటారు. చూడండి ఒక్కటి గమనించండి మీరిక్కడ. అక్కడ లామా గారిని కలిసారు. చక్కటి ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారు. థర్డ్ చాప్టర్‌లో మన శార్వరి గారు. మళ్ళీ బ్యాకొచ్చిన తర్వాత ఎంత ఒద్దికగా క్వెషన్స్ అడుగుతున్నారు. నేను చూసొచ్చాను. నీకన్నా నేను గురూజీ అని పిలుస్తుంటే కూడా వద్దంటున్నారు. అంటే ఎంత వినయంతో, వినమ్రతతో ఉన్నారు. అది గమనించాలి మనమిక్కడ. నాకన్నీ తెలుసు. నీకేంటి నువ్వు 18 సార్లెళ్ళొచ్చినా ఇంతవరకు నీకసలు శంబల్ నుంచి ఆహ్వానమే రాలేదు. నేను గొప్ప, నాకు తెలుసు, నేను చెప్పినట్లుగా నువ్వు విను. అలా ఎక్కడా మాట్లాడడం లేదు. వినయం. ఎదిగిన కొద్దీ ఒదుగుతాము అని చెప్తాను చూడండి. రియల్ ఎదుగుదల మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎంత ఒదిగిపోయామో చూడ్డం. అదే లిట్మస్ టెస్ట్ అక్కడ. రియల్‌గా ఎదుగుతున్న వాడిలో ఒదుగుదల ఎక్కువైపోతుంది. అది లిట్మస్ పరీక్ష. మనం ఒదిగిపోకుండా రెచ్చిపోతున్నామనుకోండి, దాని మీనింగ్ ఎదగట్లేదు అని మనకు మీనింగ్ అక్కడ. ఆ లిట్మస్ పరీక్షలో మనము కైండ్ ఆఫ్ పాస్ అవ్వని కిందనే లెక్క. సింపుల్‌గా చెప్పాలి అంటే. ఎదుగుతున్నానా లేదా? దానికి ఆన్సర్ ఒదిగిపోయానా లేదా? ఒదిగిపోతున్నానా లేదా? ఎక్కడంటే అక్కడ. నేనిక్కడికెళ్ళిపోయాను. ఒక ప్లేస్‌లోకెళ్ళిపోయాను. నేను గొప్ప. నాకు ఈ ఈ ఈ ఇది పడదు, అది పడదు. లేదా మీరందరూ అసలు ధ్యానం చెయ్యని వారు. నాకు మీతో మాట్లాడడం కష్టము. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు మనకున్నాయి. ఆఫ్‌కోర్స్ ఆలోచనలో తేడా ఉంటుంది. వారి మాటల్లో, మన మాటల్లో తేడా ఉండవచ్చు. అంత మాత్రం చేత చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు.
మనకు ఆ ఎనర్జీ సరిపోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనం అక్కడ కూర్చొని వాళ్ళని ఏమైనా గైడ్ చేయగలిగితే గైడ్ చేయొచ్చు. అంటే టాపిక్‌ని డైవర్ట్ చేసి సరియైన దిశలో తీసుకురాగలిగే శక్తి మనకున్నట్లయితే అది చేయొచ్చు. కానీ జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదక్కడ. జస్ట్ జడ్జిమెంట్ చేసి వదిలేసామనుకోండి, వాళ్ళ గాసిప్‌లో ఒక రకంగా పాలు పంచుకున్నట్టే, లేదా లో ఎనర్జీస్‌లోకి మనం వెళ్తున్నట్టుగానే. లేదు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నామనుకోండి, అప్పుడు అది సరైన మార్గంలోనే వెళ్తున్నట్టు. సో, ఇక్కడ మన శార్వరి గారి వినయము, ఆ ఒదిగిపోయే తత్వం కూడా మనం గమనించవచ్చు. లామా గారిని కలిసి బ్యాకొచ్చిన తర్వాత. శంబలలో మాస్టర్‌లే ఉంటారా అండి భార్గవ గారు? మనలాంటి వారు అస్సలు ఉండరా అండి? అని కూడా అడిగారు. ఉండరని కాదు గురూజీ, మాస్టర్స్ చాలా మంది ఉంటారు. కానీ వారు బయటకి రారు. చిన్న చిన్న గురువులు ఉంటారు. వారు పెత్తనం చేస్తూ ఉంటారు. అదొక పెద్ద సెక్రటేరియట్ అండర్ గ్రౌండ్ ఆఫీస్ అనుకోండి. మాస్టర్స్ గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరి పని వారిది. సంకల్పంతోనే ఎవరు ఏ పని చేయాలో చెబుతారు. అంతరాత్మ సందేశాలు సజెషన్స్‌గా వస్తాయి. సంకల్పాలుగా తెలుస్తాయి. అవి గురి తప్పవు. క్లియర్‌గా రాశారు. గురి తప్పవు. మీకు శివాని నోట పలికించింది పరమ గురువులేనని నా అనుమానం. శివాని అంటే గుర్తుంది కదా మాస్టర్స్? మన భార్గవ గారి మానసపుత్రిక. దత్తపుత్రిక. ఒక దగ్గర తనకి మానస సరోవరం 18థ్ టైమ్ ఎళ్ళిన తర్వాత అక్కడ శివాని దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారు కదా! సో, ఆ శివాని మన శార్వరి గారి గురించి మాట్లాడింది కదా! సో, శివాని నోటి గుండా మీ గురించి ఏదైతే పలికిందో అది పరమ గురువులే పలికించారు అని నా డౌట్. శివాని అంటే దైవ స్వరూపం కిందనే భావిస్తారు మన భార్గవ గారైనా కానీ, ఆఫ్‌కోర్స్ మన శార్వరి గారు కూడా. అసలు శివానీని పంపింది కూడా వారే అయ్యుండవచ్చు. భార్గవ గారంటున్నారు. అమ్మ భార్గవ, గుండెలు తీసిన బంటువయ్యా నువ్వు. అహా! అమ్మ భార్గవ కాదు. ఎలా అంటున్నారంటే, అమ్మ భార్గవ, గుండెలు తీసిన బంటువయ్యా నీవు అని అనిపించింది. వీడు సామాన్యుడు కాదు. కొంప ముంచగలడు. అసలు ఈ భార్గవకు శంబలకు లింక్ ఉందని ఎట్లా అనుకోవచ్చు? ఏదో తిలకాష్ట మహిష బంధనం అనిపిస్తోంది. ఐ డోంట్ నో అండి. ఈ వర్డ్ తిలకాష్ట మహిష బంధనం. బంధనం అంటే తెలుసనుకోండి. తిలకాష్ట మహిష అనే పదం నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. తిలకాష్ట మహిష బంధనం అనిపిస్తోంది. ఇదో పెద్ద కుట్ర అని. భార్గవ విషయంలో జాగ్రత్తగా ఉండాలి బాబోయ్! ఇదంతా అనుకుంటున్నారు మన శార్వరి గారు. మరి ఎందుకలా సడెన్‌గా అనుకోవాల్సి వచ్చిందో. అంటే చెప్పారు కదా! శంబలలో ఎలాంటి వారుంటారు. శివాని నోటిగుండా పలికించింది. అది జస్ట్ భార్గవ గారు లాంటి వాళ్ళకి పెద్దగా అర్థం కాదు అని మనం అనుకోవడానికి లేదు. అబ్బో! కొత్తగా చెప్తున్నాడే అనుకోవడానికి లేదు. ఆయనకు ఆ మాత్రం జ్ఞానం ఉన్నది. బట్ మన శార్వరి గారైతే ప్రస్తుతానికి భార్గవ గారి గురించి అలా అనుకుంటున్నారు. గుండెలు తీసిన బంటు, జాగ్రత్తగా ఉండాలి అదంతా అని అనుకుంటున్నారు. ఇంతకీ లామారిడ్డన్ ఉండేది ఎక్కడ మహాశయ అని అడిగాను ఆ వచ్చినతన్ని. వెంటనే టాపిక్ మార్చేశారు. వచ్చినతనున్నాడు గదా! జంపా అని చెప్పేసి చెప్పారు గదా! అతని పేరు. అతన్నడుగుతున్నారు. లామారిడ్డన్ ఎక్కడ ఉంటారు? అని. చెప్పకూడదు స్వామి. మీరు ముందు బయలుదేరండి. మిమ్మల్ని లామారిడ్డన్ దగ్గరికి చేర్చడం నా డ్యూటీ అంతే. అక్కడికి వెళ్ళాలంతే. ఎక్కడుంటారు? ఏ దారిలో వెళ్తారు? ఏ బస్సెక్కాలి? ఏ కారెక్కాలి? ఇవంతా సంబంధం లేదు. నేను తీసుకెళ్తాను గదా! అని చెప్పేసి చెప్పారు. బయలుదేరాము. కొన్ని గంటల పాటు కొండలపైన, కోనల్లో, కానల్లో ప్రమాదాల అంచున నడిపించాడు. ఎక్కడా సరైన దారి లేదు. ఎట్లా దారి తెలుస్తుందో అసలు నాకైతే తెలియడం లేదు. దిక్కు, దిశ లేదు. ఒక పర్వతం మీద పోతూ మంచులో తడిసి ముద్దయినాము. కొండ దిగువన లోయలో దూరంగా ఒక ఆశ్రమం లాంటిది కనిపించింది. మంచు వానలో స్నానం చేస్తూ, తడుస్తూ అలా వెళ్లారట. పాతాళం వంటి ఆ లోయలో బళ్ళున ఎండ కాస్తోంది. ఎందుకలా ఉండాలి వాతావరణం కానీ, అంటే ఎండ, వాన, మంచు ఇలా ఎందుకు ఉండాలి అంటే, ఒక రకంగా నాకర్థమైంది చెప్తున్నాను మాస్టర్స్. ఇప్పుడు మనము తట్టుకునే తట్టుకునే స్థాయి
అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మనము శరీరము అన్న స్పృహతో ఉన్నట్లయితే శరీరానికి చల్లదనం ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది, వర్షంలో తడవడం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మనము ఆత్మస్వరూపాలుగా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళమైతే బయటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఇంపాక్ట్ చేయవు. ఆత్మకి చల్లదనం, వెచ్చదనం నథింగ్. దానికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మనం ఒక దేవుడు ఫోటోని తీసుకొని వెళ్తున్నాం మనతో పాటు, రైట్? సో దానికి ఏమైనా చలిస్తుంది అని దేవుడి ఫోటో అంటే దేవుడే మన దృష్టిలో, అంతే కదండి. అప్పుడే పూజ చేస్తాము. అది ఉత్తి ఫోటో అయితే కాదు కదా. మనం దేవుడు అందులో ఉన్నాడు అనుకొని పూజ చేస్తాం. దాన్ని మనం వెంట తీసుకొని వెళ్ళిపోతున్నాము. వర్షం పడింది, దేవుడు ఆ ఫోటోలో దేవుడు ఉన్నాడు అనుకున్నాం కదా. ఏమైనా ఫోటో వణికిపోతుందా? మంచు పడింది, వణికిపోతుందా ఫోటో? ఎండ పడింది, చెమట కారుస్తోందా? మరి అలాగని అందులో దేవుడు లేడా? ఉన్నాడు. మన నమ్మకం ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఎలా? సూక్ష్మ రూపంలో, సూక్ష్మ రూపంలో, ఆత్మ రూపంలో, కాంతి రూపంలో. సో ఈ వాతావరణ పరిస్థితి కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టదు. అందుకని అవన్నీ కూడా పరీక్షలక్కడ. కొండల్లో ప్రమాద పంచుల్లో అని కూడా రాశారు ఇక్కడ. అవి తట్టుకోగలిగితేనే వాళ్ళు వెళ్ళగలరు. కోర్స్ ఇక్కడ ఆ మధ్యలో వచ్చిన దూత ఎవరైతే ఉన్నారో ఆయన ఎనర్జీస్ కూడా వీళ్ళకి యాడ్ అవుతాయన్నమాట. లేకపోతే సింపుల్‌గా లామాల నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు గైడెన్స్ దొరకదా? వీళ్ళు వెళ్ళడానికి. వాళ్ళే ఇస్తారు. ఎలా రూట్ మ్యాప్ అన్నది వాళ్ళే ఇస్తారు. ఒక మనిషిని పంపించాల్సిన అవసరం లేదు కదా. సో ఇతని యొక్క ఎనర్జీస్ కూడా యాడెడ్ అన్నమాట ఆ గైడెన్స్‌కి అక్కడ. ఎంత యాడెడ్ అయినా తట్టుకునే శక్తి వెళ్ళే వారికి కూడా ఉండాలి. వెళ్ళే వారికి ఎప్పుడుంటుంది? వాళ్ళు ఆ స్థితికి చేరుకోగలిగితేనే. సో అందుకని ఇక్కడి నుంచి ఇంకొక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అంటే దైవత్వం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా టెస్టుల్లాగా మనకు ఎదురవుతాయన్నమాట. తట్టుకుంటున్నామా లేదా? తట్టుకోగలమా లేదా? వెనక్కి వెళ్ళిపోతామా? నాకెందుకొచ్చిన గొడవరా బాబు అని వెనక్కి వెళ్ళిపోతామా? అదనమాట. సో పాతాళం వంటి ఆ లోయలో భళ్ళున ఎండ కాస్తోంది. వాతావరణం వెచ్చగా ఉన్నది. మంచి సువాసన వస్తోంది. చుట్టూ ఎక్కడ ఒక చెట్టు గాని, తీగ గాని లేదు. మరి ఈ సుగంధ పరిమళం ఎక్కడిది? ఘాటైన సువాసన మెదడుకు చేరగానే నాకు కళ్ళు తిరిగాయి. స్పృహ పోయింది. కళ్ళు విప్పేసరికి నేను లామాగారి మఠంలో ఉన్నాను. ఎవరో ఆశ్రమ జీవులు నన్ను మోసుకొచ్చి అక్కడ పడేశారు. ఏమీ తెలియనట్లు, పట్టనట్లు భార్గవ, జంప ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారికి కళ్ళు తిరగలేదా నాలాగా? స్పృహ పోలేదా వాళ్ళు? ఆశ్చర్యం, వీళ్ళు మనుషులు కారా? అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఆయనకి. కళ్ళు తెరిచారా? అమ్మయ్యా, మీకోసం లామా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు జంప. నేనేమైనా విఐపీనా? నా కోసం ఎదురు చూడడం ఏంటి అని అడిగారు శార్వరి. లామా గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు అన్నాడు జంపా నవ్వుతూ. సగం భారం తీరిపోయింది. ఎందుకంటే భాష ప్రాబ్లం ఒకటి ఉంది కదా వీళ్ళకి. సగం భారం తీరింది. దుబాసి అవసరం లేదు. దుబాసి అంటే ట్రాన్స్లేటర్. దుబాసి అవసరం లేదు. ఏ విషయమైనా డైరెక్ట్గా మాట్లాడడంలో తృప్తి ఉంటుంది. మధ్య దుబాసీలు సగమే చెప్తారు, సగం మాటలు మింగేస్తారు. అలా అని కాదు, సగం మాటలు మింగేసినా మింగేయకపోయినా డైరెక్ట్ మాట్లాడడంలో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడాను, ట్రాన్స్లేటర్ ఒకటి చెప్పారు. ఎగ్జాక్ట్లీ నేను ఏ టోన్తో, ఏ కాన్సెప్ట్తో, ఏ మీనింగ్తో మాట్లాడానో అదే 100% వెళ్తుంది అని గ్యారంటీ లేదు. కరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేసిన. ఇప్పుడు లెట్సే బాగుంది అని చెప్పేసి నేను చెప్పాను. నా తెలుగు పదం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళేం చెప్తారు? నేను బాగుంది అనేది ఏ టోన్‌లో చెప్తాను? బావుందండి అని చెప్పేసి ఇలా టోన్‌లో చెప్తాను. ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఇట్స్ గుడ్ అని చెప్పేసి ఈ టోన్‌లో చెప్పాడనుకోండి, నేనన్న టోన్‌కి, అతనన్న టోన్‌కి డిఫరెన్స్ ఉండవచ్చు. ఆ టోన్‌లో మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. ట్రూ ట్రాన్స్‌లేషన్ కరెక్టే. బాగుందికి గుడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ టోన్ నేను బాగుంది అని చెప్పడంలో ఒకలాంటి మార్ధవ్యం అలా నా గొంతులో ఉంది. ఆర్ద్రత నా గొంతులో ఉంది. బావుందండి అని చెప్పేసి ఒక తడి. అదే అతను ఇట్స్ గుడ్ అని చెప్పాడనుకోండి, ఏమీ లేదందులో.
ఏ తడి లేదు. జస్ట్ ట్రాన్స్లేషన్ చేసేసాడు. సో అలా అనుకోవచ్చు. ట్రాన్స్లేటర్ లేకుండా, ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ ఫర్ ఎవ్రీ కంట్రీ కదా! సో ట్రాన్స్లేటర్ లేకుండా ఉండడం హ్యాపీగా అనిపించిందనమాట. జంప నన్ను తీసుకువెళ్ళాడు. ఇక్కడ ఉండండి అని ఒక గదిలోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చాడు. నన్ను లామా గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన గారు అచ్చం మన సాయిబాబా లాగా కనిపించాడు నా కళ్ళకి. అంత నిరాడంబరంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ప్రేమ స్వరూపి అని అనిపించాడు చూడగానే. కూర్చో అన్నాడు నన్ను చూడగానే. నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా భేటీకి సిద్ధమైపోయాను. ఆయన నా మనసు, నా ఆరాటం గ్రహించినట్లున్నారు. శంబలపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆయన. నా జవాబుతోనే నా శంబల కథకు శుభం కార్డు పడుతుంది గ్యారంటీగా. ఆయన వీసా ఆఫీసర్ లాగా కనిపించారు. ఏ చిన్న తప్పు చెప్పినా నో అనేట్టు ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, శంబలపై నీ అభిప్రాయం ఏంటి అంటే, నాకున్న శార్వరి గారి మాటలు నేను చెప్తున్నాను. ఆయనకున్న అభిప్రాయం చెబితే ఇక్కడే గేట్ క్లోజ్ చేస్తారు, వీసా ఇవ్వరు, బ్యాక్ వెళ్ళిపో, శంబలకు వీసా లేదు అన్నట్టుగా చెప్తాడేమో. వీసా ఆఫీసర్ లాగా కనిపించాడు. నా నా యొక్క జ్ఞానమేమో అంతంత మాత్రమే అని చెప్పేసి అనిపించింది అనమాట. తెలియదు మాస్టర్, అదో యుటోపియా అనిపిస్తోంది, లేదా అదొక డ్రీమ్ ల్యాండ్ అయి ఉండవచ్చు అనేశాను. నా డౌట్స్ అన్నీ గుచ్చి గుచ్చి 2 మాటల్లో ఇరికించాను. అంటే కరెక్ట్‌గా తెలిసినట్టు కాకుండా అయ్యుండొచ్చు, డ్రీమ్ ల్యాండ్ అయ్యుండొచ్చు అన్నారు గదా ఆయన. సో, డౌట్స్ అన్నీ ఆ 2 మాటల్లో, ఒకటి యుటోపియా, రెండోది డ్రీమ్ ల్యాండ్ అయ్యుండొచ్చు అన్న 2 పదాలలో నా డౌట్స్ ఆన్సర్ 2 వచ్చేసాయి ఆయనకి అన్నట్టుగా చెప్తున్నారు. అవును, నీవన్నది నిజం, నీ విన్నది నిజం. అది ఒక ఊహాలోకం, ఒక గంధర్వ లోకం అయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని కూడా అంటూ నా వైపు నిశితంగా చూచి, కాదేమో, మీలాంటి వారికి సందేహాలు ఉండకూడదు. స్పష్టమైన అభిప్రాయాలు, నిర్దిష్టమైన నియమాలు ఉండాలి. సందిగ్ధం పనికిరాదు. ఎస్, నో. భ్రమలు నిజం కావు. నిజాల్ని భ్రమలు అనుకోవడం అజ్ఞానం. అది జ్ఞానుల ఫిలాసఫీ. ఏమన్నారు? భ్రమలు నిజము కావు. అదొకటి చెప్పారు. తర్వాత నిజాల్ని భ్రమలు అనుకోవడం అజ్ఞానము అని చెప్పారు. ఇది కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము, మనకందరికి అర్థమయ్యేది. అది జ్ఞానుల ఫిలాసఫీ. మీ ఇండియా లాంటి ఒక చిన్న దేశం అయి ఉండవచ్చు కదా. మీది భౌతిక భూమిక, భూగోళం భౌతికం, ఆస్ట్రల్ లోకాలు, ఆస్ట్రల్ భూమికలు ఉన్నాయని నమ్ముతున్నారు కదా. అలాంటిది ఏదో అయి ఉండవచ్చు కదా, ఎందుకు డౌట్ పడుతున్నావు అంటే, ఫిజికల్ ల్యాండ్ చూసాం మనం. భౌతిక భూమి కంటే ఈ భూమిని మనం చూస్తూ ఉన్నాం, అందరం ఫీల్ అవుతున్నాం, టచ్ చేస్తూ ఉన్నాము, అవన్నీ ఫీల్ అవుతూ ఉన్నాము. అది భౌతికత, రైట్? అలా భూగోళం భౌతికంగా ఉంది అని అనుకున్నప్పుడు ఆస్ట్రల్ లోకాలు, ఆస్ట్రల్ భూమికలు అంటే అలా కూడా ఉండవచ్చని నమ్ముతారు కదా. మరి అలాంటిది ఏదో అయి ఉండొచ్చు కదా, ఎందుకు ఇంకా డౌట్ పడుతున్నావు నువ్వు అని అడుగుతున్నారనమాట. సందేహంగా చెప్పకు, అయి ఉండవచ్చు కదా అని చెప్పకు, నిర్దిష్టంగా చెప్పు అన్న టైప్‌లో చెప్తున్నారు. మరి వరల్డ్ మ్యాప్‌లో శంబల కనిపించదు కదా అని అడిగారు. సింపుల్. వరల్డ్ మ్యాప్ అంటే అగైన్ భౌతికం. ఎక్కడి నుంచి వచ్చింది వరల్డ్ మ్యాప్? భౌతికంగా కనిపించే దగ్గర నుంచి చిత్రం వచ్చింది మనకి. మరి అందులో శంబల లేదు. ఎందుకుంటది శంబల? ఇట్స్ ఆస్ట్రల్ వరల్డ్. ఉండదు. వరల్డ్ మ్యాప్‌లో కనిపించిందంటే మళ్ళీ దానికి మనం బస్సేస్తాం, రైలేస్తాం, కారేస్తాం, ఏరోప్లేనేస్తాం. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మొదలుపెడతాం మనం. ఉంది అంటే చాలు, తెలిసిందంటే చాలు. సో, అదొక దివ్య లోకం అన్నమాట. సో, వరల్డ్ మ్యాప్‌లో శంబల కనిపించదు. వరల్డ్‌లో కనిపించనివి చాలా మనం ఉన్నాయని నమ్ముతున్నాము. మ్యాపులు తయారు చేసిన వారికి కనిపించి ఉండకపోవచ్చు. భగవంతుడు ఎవరికీ కనిపించడు. కానీ కాదనగలమా? లేడనగలమా? ఉన్నాడని అందరం నమ్ముతాం కదా, నమ్ముతున్నాం కదా. భౌతిక దృష్టి వేరు, ఆధ్యాత్మిక దృష్టి వేరు. మహర్షులు ఉన్నారని నమ్ముతాము, కానీ ఎవరికి కనిపించరు. భౌతిక శరీరాలు కాలి బూడిదైన తర్వాత మిగిలే భాగాలు ఏమవుతాయి? వాటిని మనం గుర్తించము, కంటికి కనిపించవు గనక. శంబల అలాంటి ఆస్ట్రల్ ల్యాండ్ అనుకుంటే ఏంటట నష్టం? డ్రీమ్ ల్యాండ్ మాత్రం కాదు, అంటే ఊహాజనితమైనది కాదు, నిజంగా ఉన్నదే ఆస్ట్రల్ ల్యాండ్. భౌతికంగా కనిపించదు. కనిపించనంత మాత్రాన లేదు అని చెప్పడానికి లేదు. దేవుడు ఉన్నాడు అని 99% ఆఫ్ ద పీపుల్ నమ్ముతారు. మరి చూపించు అంటే ఎవరూ చూపించలేరు.
సో అది ఎలాగో ఇది అలాగే అన్నట్టుగా చెప్తున్నారు. అది భూగోళం మీది ఒక ప్రదేశమే అయినా జాగ్రఫీకి అది ఉండకపోవచ్చు. శాస్త్రజ్ఞుల కంటికి కనిపించకపోయి ఉండవచ్చు. బుద్ధికి అందనిదై ఉండవచ్చు గదా! పైగా అది బౌద్ధుల ఆవాసం. నిర్వాణ స్థితికి చేరిన వారు మాత్రమే శంబల చేరుతారు. అంటే సహస్రార చక్ర స్థితి ఉంటుంది కదండీ! సెవెంత్ చక్ర ఉంటుంది కదా! టాప్ మోస్ట్ చక్ర. దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్న వారు నిర్వాణ స్థితిలోకి వెళ్తారనమాట. అందుచేత శంబల సూప్రా మెంటల్ స్టేట్. ఉన్నత మనోభూమిక. హయ్యెస్ట్ ఉన్నత అంటే. మనో అంటే మెంటల్. మనము ఫిజికల్‌గా చూడలేం దాన్ని. ఓకే. మనోభూమిక మెంటల్ ప్లేన్ అన్నమాట అది. నిజమే లామా, దివ్య జీవనం ప్రధానం కానీ, లామాలే ప్రధానం కానవసరం లేదు కదా! ఇప్పుడు శంబలలో ఉన్న వారంతా దివ్యజీవులే. సందేహం లేదు. వారికి భౌతిక శరీరాలు అవసరం లేదు. భౌతిక జీవనము అవసరం లేదు. శరీరమే లేనప్పుడు అవసరాలు ఏముంటాయి? నాకు పరమ గురువులపై నమ్మకం ఉన్నది. ఐ బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాస్టర్స్. వారు మనకు అందనంత ఎత్తులో ఉంటారు. అందని వారి ఏ శరీరాలతో ఉంటే మనకేలా? అనుభూతి ముఖ్యం కానీ, మిగిలిన వాటికి భూమి ఆధారం, అవసరం కూడా. ఆత్మ శరీరాలకు భూమి ఆధారం కాదు, అవసరం లేదు అని చెప్పేసి మన శంబల గారు ఆయన జ్ఞానం చెప్తున్నారు. లామాజీ, మీరు ఎప్పుడైనా శంబల దర్శించారా అని ప్రశ్నించాను. అది నా ఉత్సుకత అంటే ఉత్సాహంతో వచ్చిన క్వశ్చన్. లేదు స్వామి, ఇంకా నాకు పిలుపు రాలేదు అని చెప్పారు లామా. అదేం, మీరు వారిలోని వారే కదా, మిమ్మల్నెవరు పిలవాలి? అని అడిగారు శార్వరి. ఆబ్వియస్‌లీ. నాకు కూడా అది చూడగానే అదే క్వెషనొచ్చింది. మళ్ళీ ఈయననెవరు పిలవాలి? ఈయన లామానే కదా అని అనిపించింది. చూద్దాం ఏమంటున్నారో. నేను కలల్లో చాలా సార్లు శంబల వెళ్ళాను. అక్కడ లామాలు, ఋషులు, యోగులు వందల మంది ఉన్నారు. అందరి తపస్సు ఒక్కటే అనిపించింది. అందరి శ్వాస ధ్యానం పైన. విశ్వ శ్రేయస్సు లక్ష్యం. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మాస్టర్స్. కలలో చాలా సార్లు శంబల వెళ్ళాను అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు అని అర్థం. శరీరంతోనే ఉన్నారు. బట్ ఆస్ట్రల్ ట్రావెల్ చాలా సార్లు చేశారు. మరదేం పెద్ద గొప్ప అని క్వెషన్ రావచ్చు మనకు. 100% గొప్పే. మనందరికీ కలలొస్తున్నాయి. మనం ఏమైనా శంబలకు వెళ్తున్నామా? వెళ్ళట్లేదే. వెళ్తామేమో. కానీ మనకేమైనా తెలుస్తోందా? తెలియనప్పుడు వెళ్ళట్లేని కిందనే లెక్క కదా! నేను నిద్రలో నా సూక్ష్మ శరీరం శంబలకు వెళ్ళొచ్చు. నేను నిద్ర లేచిన తర్వాత నాకు దానికి సంబంధించింది కొంచెం కూడా గుర్తులేదనుకుందాం. నేను వెళ్ళాను అనేది నేను నాకు తెలియదు కదా! నేను ఎవరైనా అడిగారు, "నువ్వెప్పుడైనా శంబల కలలోనైనా కనీసం వెళ్ళావంటే?" లేదు అని చెప్తాను. నాకు తెలియట్లేదు. నాకు తెలియలేదు కూడా. అంటే నా శక్తి సరిపోలేదు. ఆ పడుకున్నప్పుడు నేను ఉన్న ఎనర్జీ స్థితి వల్ల నేను వెళ్ళి ఉండవచ్చు. ఆ టైంలో పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా మనకి. 100% కామ్‌గా ఉంటుంది కాబట్టి వెళ్ళి ఉండవచ్చు. బట్ లేచిన తర్వాత నేనంత నిశ్చల స్థితిలో లేను కాబట్టి నాకు గుర్తుండకపోవచ్చు. ఆయనకి చాలా సార్లు వెళ్ళాను. అక్కడిదంతా చెప్తున్నారాయన. ఖచ్చితంగా గొప్ప మాస్టరే. ఆస్ట్రల్ ట్రావెల్ శంబలాక చేస్తున్నారు కాబట్టి. ఆహ్, అందరి తపస్సు ఒక్కటే అనిపించింది. అందరి శ్వాస ధ్యానం పైననే. విశ్వ శ్రేయస్సు వారి యొక్క లక్ష్యం. పరమ గురువులు దివ్య దృష్టితో చూస్తారు. మన అందరి ఆధ్యాత్మిక అవసరాలు గుర్తించేది, తీర్చేది వారే. వారి పిలుపు రానిది ఎవరూ శంబలకు వెళ్ళలేరు. వారి సహాయం, ఆశిస్సు రెండూ అవసరం. యోగ్యులైన వారిని వారే ఎన్నిక చేసి రప్పించుకుంటారు. వారికి మన వల్ల ఏం ఉపయోగం ఇప్పుడు శార్వరి గారు అడుగుతున్నారు నెక్స్ట్. వారికి మన వల్ల ఏం ఉపయోగం? ప్రపంచం సైంటిఫిక్‌గా, టెక్నాలజీ పరంగా ఎంతో సాధిస్తోంది. ముందుకు పోతోంది. ఈ తపస్సుల వల్ల ఏంటి లాభం? ఎందుకు అడిగారు ఈ క్వెషన్ శార్వరి గారు? మనలాంటి వారి కోసం. మనలో ఎవరికైనా ఏంటి బోలెడంత మందికి క్వెషన్ వస్తూ ఉంటది. దానికి ఆన్సర్ కావాలి. ఎలా వస్తది? ఇలా మాస్టర్స్ అడిగినప్పుడే వస్తుంది. మన శార్వరి గారు అడిగారు మనందరి తరఫున. అప్పుడు స్వామి, మనం ప్రగతి, అభ్యుదయం అని చెప్పుకునేవి అన్నీ కూడా వారివే. అక్కడ వారు ల్యాబ్స్‌లో చేసిన ప్రయోగాలు తర్వాత మన వారి మీదకు అందుతాయి. ఏది అదేంటది? ఆహ్, అరే! ఆ బుక్ పేరు రావట్లేదేంటి? ఆత్మాయనం. సారీ, ఆత్మాయనం. అందులో కూడా ఉంటుందండి ఇది.
ఈ పర్టికులర్ పాయింట్ మళ్ళీ చదువుతాను. స్వామి, మనం ప్రగతి, అభ్యుదయం అని చెప్పుకునేవి అన్నీ వారివి, ఆ మహర్షులవి. అక్కడ వారు ల్యాబ్స్‌లో చేసిన ప్రయోగాలు తర్వాత మన వారి మీదకు అందుతాయి. మన జ్ఞానం వారి సొంతం. మన శాస్త్రీయ ప్రగతి వారు పెట్టిన భిక్ష. మనం భగవంతుడు చేస్తున్నాడు అనుకునే పనులు చేస్తున్నది ఎవరు అంటే పరమ గురువులు. వారే భగవంతుని నిజమైన ప్రతినిధులు. ఎగ్జాక్ట్‌లీ. భక్తునికి, భగవంతునికి మధ్యలో అంబికా దర్బార్ బత్తి టైప్‌లో ఆయన్నే అడ్వర్టైజ్‌మెంట్ చేసుకున్నాడు చక్కగా. సో, ఇక్కడ భక్తుడిని భగవంతుడు ఎలా రీచ్ అవుతాడు? వాళ్ళ అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు ఎలా తీరుస్తారు అంటే, ఈ ఇద్దరికీ మధ్యలో ఉండేది ఎవరంటే ఈ పరమ గురువులనమాట. అక్కడ వారు భగవంతునితో సాన్నిధ్యం ఉంటుంది. ఇక్కడ మనతో ఉంటుంది. సో, మనకేదైతే మేధస్సుకు అందుతుందో ఒక కొత్త పరిశోధన మొదలు పెడతాము. కొత్తదొకటి ఏదో కనిపెడతాం మనము. అది ఎక్కడైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్ కానివ్వండి, సైంటిఫిక్ ఫీల్డ్ కానివ్వండి, టెక్నాలజీ ఫీల్డ్ కానివ్వండి, మీరేదైనా తీసుకోండి. కొత్తది ఇప్పటివరకు రానిది కొత్తది నా బ్రెయిన్‌లో ఒకటి తట్టిందనుకోండి. అదెందుకు తట్టింది అంటే అక్కడ ఆ లోకంలో అక్కడ ఉన్నవారు ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్‌కి మ్యాచ్ అయ్యే స్థితిలో నేను ఆలోచిస్తున్నాను. దాని విధంగా నేను ప్లానింగ్ అంటే ఏదైతే వర్క్ చేయాలో అది చేస్తున్నాను కాబట్టి ఆ రిజల్ట్ నా మేధస్సుకి పంపిస్తారనమాట. టక్కన ఫ్లాష్ లాగా నాకొస్తుంది అది ఆలోచన. సరికొత్త ఆలోచన. ఇప్పటివరకు ఎవరు భూమి మీద చేయలేదు అలాంటి ఆలోచన. సో, వచ్చింది అంటే దానికి మూల కారణం నేనొక దూతలాగానే మళ్ళీ అక్కడ. భగవంతుడికి మనకు మధ్యలో దూతలుగా పరమ గురువులు ఎలాగైతే ఉంటున్నారో, ఆ కొత్త ఆలోచన అనేది ఏదైతే ప్రపంచానికి నా ద్వారా అందచేయబడుతుందో, అక్కడ నేనొక మీడియం లాగా ఒక గ్రాహకంలాగా పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే, నా యొక్క శక్తి స్థితి దానిని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది కాబట్టి, నా మైండ్‌లో ఆలోచన ఫ్లాష్ లాగా వెలుగుతుందనమాట. కానీ ప్రయోగాలు చేసింది మొత్తం దానికి సంబంధించింది ఎక్కడ జరుగుతుందంటే, అక్కడ జరుగుతుంది అని అర్థం దానికి. ఇది ఆత్మాయనంలో కూడా ఉంటుందండి. నేను ఫస్ట్ టైమ్ అక్కడే విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకు విన్నప్పుడు అది. నాకు తెలియదు అప్పటి వరకు ఆ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి శాస్త్రజ్ఞులు ఎంతోమందున్నారు. ఒకాయన లైట్ కనిపెట్టాడని, ఇంకొకాయన రేడియో కనిపెట్టాడు, ఇంకొకాయన ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ కనిపెట్టాడు, ఇంకొకాయన గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టాడు. ఇలా రకరకాల శాస్త్రజ్ఞులు మనకు తెలుసు. కనిపెట్టాడు అంటే లేనిది సృష్టించాడా? కాదే. న్యూటను ఆ యాపిల్ కిందికి గురుత్వాకర్షణ శక్తితో పడుతుంది అని చెప్పకముందు యాపిల్ ఎప్పుడు పైనుంచి కిందికి పడలేదా? పైనుంచి పైకే ఎగిరిపోయిందా? కాదే. పైనుంచి కిందికే పడింది. ఆయన చెప్పింది ఏంటి? ఆ ప్రాసెస్ పేరేంటో చెప్పాడు. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉన్నది కాబట్టి పైన ఉన్న వస్తువు కిందికి జారి పడుతుంది ఆకర్షణ శక్తి వల్ల అని చెప్పాడు. అంటే ఆల్రెడీ ఉన్నది ఆయన ద్వారా మనకు అందించబడింది అని అర్థం తప్పిస్తే, ఆయనేం కొత్తగా యాపిల్ భూమికి ఆకర్షించేటట్టుగా తయారు చేయలేదాయన. అది ఆ ప్రాసెస్ ఏమి ఆయన చేయలేదక్కడ. ఇట్స్ ఆల్వేస్ డిస్కవరీస్ అని చెప్తారు. ఇన్వెన్షన్ అనేది ఉండదు. 2 వర్డ్స్ ఉంటాయన్నమాట. ఇన్వెన్షన్, డిస్కవరీ అని ఉంటాయి. డిస్కవరీ ఈజ్ ఆల్రెడీ ఉన్నది వారి ద్వారా అందచేయబడితే డిస్కవరీ అంటారు. ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ ఉంటది చూడండి. అది ఇన్వెంటరీ. అదంతా పైలోకాల్లోనే జరుగుతూ ఉంటది. మనం ఓన్లీ డిస్కవర్ చేస్తూ ఉంటాం అంతే. కాబట్టి గొప్పవాళ్ళు బాగా అంటే హైయెస్ట్ స్టేట్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, నా ద్వారా చెప్పబడింది అంటారు కానీ, నేను చెప్పాను, నాకు తెలిసింది, నా నా గొప్పతనము అని ఎప్పుడూ చెప్పుకోరు. బికాస్ దే నో థట్ త్రూ మీ ఇట్ హ్యాపెండ్. నాట్ బై మీ. ఐ కెనాట్ టేక్ ద క్రెడిట్. మీడియం లాగా పని చేశాను నేను. జస్ట్ లైక్ మనం వంట చేస్తే పాత్ర, గరిట అది క్రెడిట్ తీసుకున్నాయనుకోండి, ఒళ్ళు మండిపోతుంది మనకి. అవునా కాదా? ఆ పాత్రొచ్చేసి నేనే చేశాను, నేను లేకపోతే నువ్వు చెయ్యవు కదా! అని పాత్రో, గరిటో అంటే ఎలా ఉంటుందండి? మనం ఆ పాత్రలు, గరిటెల్లాగా. మరి పాత్రలు, గరిటెల్లాగా ఉండడం చీపా అంటే ఖచ్చితంగా కాదు.
మీరు ఒక ఫ్రై కూర చేయాలి, నాన్ స్టిక్ పాత్రనో అలాంటి పాత్ర ఎన్నుకుంటారు ఏదో ఒకటి. ఒక లిక్విడ్ కూర చేయాలి, దానికి ఒక రకమైన పాత్ర ఎన్నుకుంటారు. ఒక రైస్ చేయాలి, ఎన్నుకుంటారు చూడండి. అంటే ఎన్నుకోబడుతున్నాయి మీ చేత అవి. అలాగే మనము మన యొక్క శక్తి వల్ల పరమ గురువుల చేత ఎన్నుకోబడతాము. ఆబ్వియస్లీ మనం ఆ ఎనర్జీ స్టేట్‌కి చేరుకున్నట్టే. అంత చీపు, మనం ఏమాత్రం ఇది అన్నట్టు కాదక్కడ అర్థము. కానీ మనకై మనము ఆ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదక్కడ. క్రెడిట్ తీసుకోకపోయినంత మాత్రాన ఏదైతే గొప్ప శక్తి స్థితి మనకు ఉందో అది లేదు అన్నట్టు కూడా కాదు. అర్థమైతుందనుకుంటాను మాస్టర్స్. నేనేమి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను. సో, వి హావ్ టు బి ఒబీడియంట్ ఆల్ ద టైమ్. ఇట్స్ హ్యాపెనింగ్ త్రూ మీ, నాట్ బై మీ. ఈవెన్ సద్గురు ఏం చెప్తారు అంటే, మనము పెద్దవాళ్ళము, తల్లిదండ్రులము, పిల్లలు మన పిల్లలు. మన ద్వారా ఐ మీన్ మనము కన్న పిల్లలు. సో, నాకు ఎక్కువగా తెలుసు, పిల్లలకి తక్కువగా తెలుసు కాబట్టి నేను చెప్పింది వినాలి అనేది మనకందరికీ ఉంటుంది. వాళ్ళకసలేమీ తెలియదు అని కూడా ఉంటుంది. 30, 40 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా తెలవదు అనుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారనుకోండి. అదింక వేరే లెవెలు. సో, ఆయనేం చెప్తారంటే, "వాళ్ళు మీ గుండా వచ్చారమ్మా, మీ నుండి కాదు. దే కేమ్ త్రూ యూ." ఒక టన్నెల్ లాగా. అంతే తప్పిస్తే నాట్ ఫ్రమ్ యూ అని చెప్తారు. యెస్. నో డూయర్‌షిప్. ఆయన దాంట్లో సద్గురు గారి దాంట్లోనే విన్నాను. అది కూడా నేను ఫస్ట్ టైమ్ అంటే ఆ విధంగా అర్థం చేసుకోగలగడం అనేది ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడు. నాట్ ఫ్రమ్ యూ, త్రూ యూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన పిల్లలు ఆత్మస్థితిలో మనకంటే ఎక్కువగా ఉంటారట. ఇన్ జనరల్‌గా. ప్రాబబ్లీ ఇట్ మే నాట్ బి ట్రూ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండ్ కిడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చెప్తారంటే ఇన్ జనరల్‌గా కిడ్స్ యొక్క ఆత్మస్థితి, ఆత్మ ఆత్మ ఏజ్ లెక్క పెట్టుకున్నట్లయితే వాళ్ళు అడ్వాన్స్డ్‌గా ఉంటారంట మనకన్నా. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సొస్తుంది. మనకు లెసన్స్ మనకు. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసినా కూడా, ఆ బిహేవియర్‌తో ఎవరు నేర్చుకోవాలంటే పేరెంట్స్‌గా మనం కూడా. కానీ ఆ కాన్సెప్టే ఉండదు మనకు భౌతికంగా. సింపుల్. వాడు చెడిపోయాడు, వాడు చెప్పిన మాట వినట్లేడు, వాడు స్థిరపడలేదు, వాడు చదువుకోలేదు, ఇలా అయ్యాడు, అలా అయ్యాడు అని చెప్తాం గానీ, దాని ద్వారా మనమేం లెసన్ నేర్చుకోవాలి? ఇలాంటి కిడ్స్‌కి నేను జన్మనిచ్చాను. లేదా నా గుండా ఇలాంటి కిడ్సొచ్చారు అంటే నాకేదో లెసనుందిక్కడ. ఈ పిల్లల వలన నేనేదో లెసన్ నేర్చుకోవాలి అని నేర్చుకున్న మరుక్షణం ఆ పిల్లల్లో ఇంకా అలా బిహేవ్ చెయ్యరండి వాళ్ళు. మీకు మార్పు కావాలి అంటే ఫస్ట్ చూడాల్సిందేంటంటే నేను నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి? అది పిల్లలే కాదు. ఏ పరిస్థితి అయినా సరే. నేను ఈ సిట్యుయేషన్ నాకు క్రియేట్ చేయబడింది నా లైఫ్‌లో. నేనే క్రియేట్ చేసుకున్నాను. నా లైఫ్ ప్లాన్ నేనే. సో, ఎందుకు క్రియేట్ చేసుకున్నాను? నేనేం నేర్చుకోవాలి అని ఓరియంటేషన్ తిప్పుకున్నట్లయితే, దానికి సంబంధించిన జ్ఞానం మొదలుపెట్టినట్లయితే, అంటే జ్ఞానం తెలుసుకున్నట్లయితే, మీరది కర్మ అనుకుంటే, ఆ పరిస్థితిని ఒక కర్మలాగా భావిస్తే, ఆ కర్మ దగ్ధం. దాన్నొక లెసన్ లాగా చేస్తే, లెసన్ అయిపోయింది. క్లాస్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఆ క్లాస్‌లో కూర్చుంటామండి? కూర్చోం గదా ఖచ్చితంగా. మన పాఠశాలలోనే అది. మీరు 10థ్ క్లాస్ అయిపోయింది. చక్కగా పాస్ అయ్యారు. నెక్స్ట్ క్లాస్‌లోకెళ్ళిపోతారు కదా! ఆ క్లాస్‌లో కూర్చోబెట్టరు కదా! ప్రపంచంలో ఏ సిస్టమ్‌లో కూర్చోబెట్టరు. ఏ బడిలో కూడా కూర్చోబెట్టరు. పాస్ అయిన తర్వాత మళ్ళీ అదే దాంట్లో. రైట్? సేమ్ థింగ్. అదొక సిట్యుయేషన్. కర్మ అనుకుంటే దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోండి. జ్ఞానాగ్ది కర్మ దగ్నానాం. జ్ఞానం అనే అగ్నిలో కర్మ దగ్ధమైపోతుంది. కర్మ నుంచి బయటకొచ్చేసారు. లేదు అదొక లెసన్ అనుకోండి. ఒక క్లాస్ అనుకోండి మీకు. నేర్చుకోవాల్సిన క్లాస్ అనుకోండి. నేర్చేసుకున్నారు. అయిపోయింది. అప్పుడు కూడా ఆ పరిస్థితి మారుతుంది కదా! ఈ ఓరియంటేషన్‌లో చూడాలి అని చెప్తారు మనకు. సో, హ్మ్. ఎక్కడున్నాము? హ్మ్. వారే భగవంతుని నిజమైన ప్రతినిధులు అని చెప్పేసి చెప్పారు. భగవంతుడు చేస్తున్నాడు అనుకునే పనులు చేస్తున్నది పరమ గురువులు అని చెప్పేసి చెప్పారు కదా! దానికి మనం ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాము. అది మాస్టర్స్ ఒక్క నిమిషం నేను చూస్తాను ఇంకెంత ఉంది.
ఇంకా 2-3 పేజెస్ ఉందండి. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. మోస్ట్ ప్రాబబ్లీ రేపు నా క్లాసే ఉండొచ్చండి. లాస్ట్ వీక్ సౌజన్య గారి బుక్ కంప్లీట్ అయ్యింది. ఈ వెన్స్‌డే నుంచి ఇంకా తను కొత్త బుక్ ఏమీ స్టార్ట్ చేయడం లేదు. ఎవరైనా కావాలంటే తీసుకోమని చెప్పారు. కుదిరినప్పుడల్లా నేను తీసుకుంటా అన్నాను ఎవ్రీ వెన్స్‌డే. ఇన్ కేస్ రేపు ఇంకొక మాస్టర్ ఏమీ తీసుకోకపోతే రేపు నేనే తీసుకుంటానండి. సో, వి విల్ కంటిన్యూ టుమారో. Thank you so very much for joining today's session, for adding your group energies, and thanks to Sharvari Master and Shambhala Masters, all the Universal Astral Masters, Universal Astral Pyramids, భూమాత, విశ్వమాత, ప్రకృతి మాత వారందరి యొక్క హెల్ప్, సపోర్ట్, గైడెన్స్, బ్లెస్సింగ్స్, ప్రొటెక్షన్ వల్లనే మనము చేస్తూ ఉంటాము ప్రతి పని కూడా, ప్రతి ఆలోచన కూడా. సో హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్ వాళ్ళందరికీ. Thank you so very much. Let me stop the recording.